ఇప్పుడు ఇంట్రడక్షన్ టు హ్యాషింగ్ చెప్పబోతున్నాము. ఇంట్రడక్షన్ టు హ్యాషింగ్ అంటే హ్యాషింగ్ అంటే మనకి ఫస్ట్ డెఫినేషన్ చదువుదాం. ప్రీస్టోరింగ్ వాల్యూస్ into some data structure like list, tuple, or a dictionary or sets, and fetching it. And pre-storing the values in the same data structure like list, tuple, dictionary, sets, and fetching it. అంటే ఇప్పుడు మనం ముందర ఆపరేషన్ చేసే ముందర ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం. అర్థమైందా? ఆ వాల్యూ స్టోర్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆ వాల్యూస్ ఉపయోగించుకొని మన హ్యాషింగ్ అని మన ప్రాబ్లంలోకి వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు 1 to 9 నెంబర్స్ ఉన్నాయి. దాని మీద పర్ఫామ్ చేయాలనుకో మనం ఫర్ లూప్స్ ఏం వాడకుండా 1 to 9 నెంబర్ స్టోర్ చేసుకొని దాని మీద పర్ఫామ్ చేస్తాం డైరెక్ట్గా. మనం ప్రాబ్లంలోకి వెళ్ళేటప్పటికి అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ఒక లిస్ట్ ఉంది, అనేది లిస్టు 5, 3, 2, 2, 1, 5 ఉంది, 5, 7, 5, 10. ఇప్పుడు ఎమ్ అనేది ఏదో ఒక లిస్ట్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? 10, 311 తీసుకున్నాం. 9 దీంట్లో ఒకసారి 9 తీసుకున్నాం వర్క్ అర్థం అవ్వాలి కాబట్టి 67, 2. ఇప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, నాకేం కావాలంటే నేను చూస్తున్న బేసిక్స్ పాయింట్, ఈ లిస్ట్లో 1 to 10 నెంబర్సే ఉంటాయి. దీంట్లో అంటే 1 to 10 నెంబర్సే ఉంటాయి. అర్థమైందా? దీంట్లో ఎన్నైనా ఉండొచ్చు, అంటే ఎంత నెంబర్ అయినా ఉండొచ్చు అని అర్థమైందా? 1 to 10 నెంబర్స్ లోపే దీంట్లో ఉంటాయి. దీంట్లో ఎంత నెంబర్ అయినా ఉండొచ్చు. నాకేం కావాలంటే ఈ లిస్ట్ లోపల ఉన్న నెంబర్ అనేది ఈ లిస్ట్ లోపల ఎన్నిసార్లు వచ్చిందో నాకు కావాలి, ఫ్రీక్వెన్సీ కావాలి. అర్థమైందా? ఇప్పుడు మనకు మామూలుగా సమ్ బ్రూట్ఫుల్ సొల్యూషన్ చేస్తాం. బ్రూట్ఫుల్ అంటే ఏం లేదు, అంటే చూసింగా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే ఈ లిస్ట్ అనేది ఈ లిస్ట్తో కంపేర్ చేసి ఇట్రేట్ చేస్తాము. అది మామూలుగా చేసి అందరికి వచ్చే ఆలోచన. ఓకే, చూద్దాం. మళ్ళీ ఒక కండిషన్స్ ఉన్నాయి. ఏంది నేను చెప్పిన కండిషన్ 1 is less than or equal to n of I, less than or equal to 10. n అనేది 10 నెంబర్స్ ఏమంటే 10 నెంబర్స్ ఏముంటాయి. m అనేది ఎన్ని నెంబర్స్ ఎన్ని ఉండొచ్చు చూద్దాం. ఫర్ I in రేంజ్ ఆఫ్, మన లిస్ట్ కాబట్టి రేంజ్ తీసుకుంటే తీసుకోవచ్చు, రేంజ్ లేకపోయినా m అనేది తీసుకుంటే సరిపోయిద్ది అనుకుంటావు. రేంజ్ తీసుకోవచ్చు, మనం డైరెక్ట్గా m తీసుకున్నాం లిస్టే కాబట్టి. కౌంట్ కావాలి కాబట్టి కౌంట్ తీసుకున్నాం. ఫర్ JN. ఓకే, దీని లోపల మనం చూడాల్సింది అదే చూద్దాం. ఇఫ్ J, ఓకే, I is equal to J, సారీ అంటే J is equal to I అని అర్థం. ఓకే, J is equal to I అయినప్పుడు అంటే 1 to నెంబర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ 5 వచ్చింది, దీంట్లో ఫస్ట్ 10 వచ్చింది I లోపలికి. ఇప్పుడు I అనేది 10 కాబట్టి I లోపలికి 10 వచ్చింది ఇక్కడ. తర్వాత ఇక్కడ నుంచి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఫస్ట్ ఇది చూసి తర్వాత చూసి ఇటు మొత్తం ఎటైతే కంపేర్ చేసుకుంటూ వెళ్ళిద్ది. చేసుకున్నప్పుడు ఏదైతే ఈక్వల్ అవుద్దో కౌంట్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, ప్రింట్ ఆఫ్ కౌంట్.
ఐ థింక్ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటున్నాను. అప్పుడు ఏమొచ్చింది, దీని కౌంట్ ఎన్నిసార్లు వచ్చిందో వచ్చింది. ఇది 10 అనేది ఒకసారి ఉంది, 1, 11 లేదు, 9 అనేది లేదు, 5 అనేది 1, 2, 3, 4, 67 లేదు, 2, 1, 2 లే 5 కాదు, 2 కాదు, 2 కాదు, 2, 1, 2 ఇంకా 2 2 సార్లు వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఆఫ్ m ఇంటూ ఎన్ఐగా. స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ 1. ఏంటంటే మనం కౌంట్ అనేది ఒకటే ఉపయోగిస్తున్నాం, కొత్త ఏం ఉపయోగించట్లా. ఇప్పుడు నువ్వు 1,00,000 నెంబర్ ఇచ్చినా సరే ఇది ఈ టైం కాంప్లెక్సిటీ అయ్యిద్ది, ఈ కౌంట్ అనేది నీకు లెక్క పెట్టించిద్ది. స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ 1. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 10^8 ఇంటూ 10^8 10^16 వస్తుంది. 10^16 వస్తుంది. ఇది మామూలుగా ఏంటంటే ఇది టైం ఎక్సీడ్ ఎర్రర్. అర్థమైందా? టైం ఎక్సీడ్ ఎర్రర్ అంటారు. 10^8 కంటే ఎక్కువ ఆపరేషన్ అంటే ఇంత టైంకి 10^8 ఆపరేషన్స్ ఉండిద్ది. అంత టైంలోపు 10^8 ఆపరేషన్స్ కంటే అంటే 10^8 ఆపరేషన్స్ మాత్రం చేయగలిగిద్ది. అంతకంటే దాడితే 10^16 ఆపరేషన్స్ 10^16 ఆపరేషన్స్ చేస్తుంది. అంటే దీని టైం కాంప్లెక్సిటీ 10^16 వస్తుంది. ఈ 10^8 ఆపరేషన్స్ మాత్రమే చేయగలిగిద్ది. ఇంత సెకండ్ కానీ 10^8 ఆపరేషన్స్ మాత్రం చేయగలిగిద్ది. అప్పుడు ఈ టైం ఎక్సీడ్ ఎర్రర్ అయ్యిద్ది. మనకు ఇదేంటంటే ఇది మీరు నీట్ కోడ్లో కానీ దేంట్లో అయినా ప్రాక్టీస్ చేస్తే దట్ టైం ఎక్సీడ్ ఎర్రర్ అనేది అక్కడ కనిపించింది మీకు. తర్వాత మనం అదే హ్యాషింగ్తో చేస్తే ఏమైతే చూద్దామా. ఇప్పుడు n అనేది ఒక టేబుల్ తీసుకుంటాం. 5, 3, 2, 2, 1, 5, 5, 7, 5, 10. m అనేది ఒకటి తీసుకున్నాము. 10, 11, 9, 5, 67, 2. అది ఇప్పుడు హ్యాషింగ్ ఉపయోగిస్తే హ్యాష్ లిస్ట్ 0 into 11. ఓకే, ఇప్పుడు లోపల మెమరీ అనేది అలొకేట్ అయ్యింది. జీరో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఏమైతే చూద్దాం. ఫర్ ఐ ఇన్ మనం ఎన్. ఓకే, ఫర్ ఐ ఇన్ ఎన్. ఫర్ ఐ ఇన్ ఎన్ హ్యాష్ లిస్ట్ ఆఫ్ ఐ ప్లస్ ఐ = 1. ఇప్పుడు 5 వచ్చింది అనుకో, 5th ఇండెక్స్ అంటే హ్యాష్ ఆఫ్ ఐ అంటే 5th ఇండెక్స్లో 1 అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ 3 వచ్చింది, 3rd ఇండెక్స్లో 1 వచ్చింది, మళ్ళీ 2 వచ్చింది, 2 ఇండెక్స్లో 1 అయింది, మళ్ళీ 2 వచ్చింది, ప్లస్ = 1 కాబట్టి 1 అనేది 2 అయింది. మళ్ళీ ఇప్పుడు 1 వచ్చింది, 1 ఇండెక్స్లో 1 అయింది, 5 ఉంది, ఇప్పుడు 5 వచ్చింది. ఇప్పుడు 5th ఇండెక్స్లో 1 ఉంది కాబట్టి పోయినసారి +r=1 యాడ్ చేసి 2 అయింది. మళ్ళీ 5 వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ +r=1 చేసి దీన్ని 3 అయింది. ఇది 7 ఉంది, 7th ఇండెక్స్లో 1 అయింది, ప్లస్ ఫస్ట్ టైం కాబట్టి 5 ఉంది, 5 ఆల్రెడీ ఉంది కాబట్టి +r=1 ఏమైంది. అప్పుడు 5th ఇండెక్స్లో 5 మళ్ళీ వచ్చిందిగా 4 అవుతుంది. ఓకే, 4 10 ఉంది, 10th ఇండెక్స్లో 1 వచ్చింది. ఇప్పుడు నేను అన్నాం కదా, ఇప్పుడు నాకు హ్యాష్ టేబుల్ ఉంది. ఈ నెంబర్స్ అనేది ఈ హ్యాష్ ఇండెక్స్తో కంపేర్ 10 అనేది ఇండెక్స్గా తీసుకుంటే అది ఎన్నిసార్లు వచ్చిందో ఈ హ్యాష్ టేబుల్లో మెమరీలో అలొకేట్ అయిందిగా, ఆ మెమరీ లోపల ఉన్నదే ఫ్రీక్వెన్సీ. ఫర్ ఐ జే ఇన్ ఎం ఇఫ్ j less than 1 or j greater than 10.
అంటే 1 నుంచి 10 వరకే కాక స్టోర్ అని అట్ట అయినప్పుడు ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ 0. ఒకవేళ కానప్పుడు ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ ఏం చేయాలి మనం? హ్యాష్ లిస్ట్ ఆఫ్ జే. ఓకే. దీని టైం కాంప్లెక్సిటీ చూస్తే టైం కాంప్లెక్సిటీ అనేది n+m. స్పేస్ కాంప్లెక్సిటీ అనేది O(11). ఓకే, దీని స్పేస్ కాంప్లెక్సిటీ అనేది O(11). ఇప్పుడు ఇది 2 × 10⁸ ఆపరేషన్స్ చేస్తుంది. అంటే దగ్గరగా 10⁸ ఆపరేషన్స్. ఐ మీన్ దాట్. ఓకే, అదే డిక్షనరీతో చూద్దామా? m = 5, 3, 2, 2, 2, 1, 5, 5, 7, 5, 10. ఓకే, ఇప్పుడు n అనేది ఇందాక n అని తీసుకున్నది, ఇది m తీసుకున్నాం. మళ్ళీ ఇందాకలాగే కన్ఫ్యూజ్ అవ్వకుండా 10, 111, 1, 9, 5, 6, 7, 2. ఇప్పుడు మనకి డిక్షనరీ అనేది ఒకటి తీసుకుంటున్నాం. ఇప్పుడు 1 to 10 కాబట్టి మనం ఏం చేస్తాం? ఫ్రీక్వెన్సీ ఏం చేస్తాం? ఫర్ i in n, if i not in d of i plus = 1, else d of i plus r = 1. ఓకే, ఇప్పుడు మనకి దీని ఫ్రీక్వెన్సీ కావాలి. ఈ నెంబరు దీంట్లో ఎన్నిసార్లు ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి ఫర్ i j in m, if j in d, print j, d of j. ఓకే, ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తాం. ఇప్పుడు x అనేది ఒకటి ఉంది, ABAAACD. తర్వాత y అనేది ఒకటి ఉంది. ఏంటిది అది? CBA అనే 2 ఉన్నాయి. సెట్. ఈ BA అనేది దీని లోపల ఎన్నిసార్లు వచ్చిందో నాకు ఫ్రీక్వెన్సీ కావాలి. ఏం చేస్తారు అప్పుడు? కొత్తగా డిక్షనరీ తీసుకున్నాం. ఫర్ i in x, ఓకే, i in y, ఓకే, i in y if i not in d. Okay, there is some more mistake, I think. What the mistake is? It means I want the loop iterator to find this. నాకు ఇక్కడ BA అనేది దీని లోపల ఏం వచ్చినాయో నాకు కావాలి. అప్పుడు నేను ఏది ఇటరేట్ చేయాలి? ఇది కదా ఇటరేట్ చేయాల్సింది. ఓకే, నేనేం చెప్పాను ఇందాక? దీని లోపల ఎంత ఉందో మనం కనుక్కోవాలి. మనం దీనిలా చేయకుండా డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే కౌంట్ ఉపయోగించుకొని చేసుకోవచ్చుగా. d of i = x dot count of i, else d of i plus r = x dot count of i.
ప్రింట్ ఆఫ్ డి. ఓ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓ బి అనేది ఒకసారి వచ్చింది అండ్ ఏ అనేది 4 సార్లు వచ్చింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ వచ్చింది దీని లోపలికి, బి వచ్చింది. బి కౌంట్ ఆఫ్ ఐ అంటే కౌంట్ ఆఫ్ ఏ అనేది ఎన్నిసార్లు వచ్చింది 1 2 3 4 అనేది వచ్చేసిద్ది. తర్వాత ఏ అనేది వచ్చింది కౌంట్ ఆఫ్ ఐ. It means is it sad? It means I think it is not useful. It means we are directly counting. I think this step was not useful. It means we are directly counting that one. If suppose A is counting not in list, it means we are directly counting often times. It means suppose if I get A not in A, ఇప్పుడు మళ్ళీ ఏ వచ్చిందనుకో నాట్ ఇన్ ఏ, ఇప్పుడు అది ఏ డిక్షనరీ లోపల ఉంది అంటే ఇప్పుడు ఏ అనేది దీంట్లోకి వచ్చింది ఒక ప్లస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఏ అనేది మళ్ళీ నీకు కావాలి. ఇప్పుడు ఏ ప్లస్ డి ఆఫ్ ఐ ఏ ప్లస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు మళ్ళీ ఏలు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను ఏ రాశాను అనుకో దేని అంటే డబుల్ అవుతుంది ఫ్రీక్వెన్సీ. అది ఇది అవసరం లేదనుకుంటున్నాను నేను. ఓకే.